భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం 5,000కు పైగా ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్సి పేరుతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఎస్ఎస్సి అంటే మనందరికి కూడా తెలిసిందే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అవును, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 5,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. మరి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్తే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 5,369 పోస్టులు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసేందుకు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు 5,369. పోస్టుల వివరాలు: ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్, లైబ్రరీ కమ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మెన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్ తదితరులు. మొత్తంగా ఈ పోస్ట్ అన్నిటిని కూడా మరి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి వీటికి అర్హతలు చూసినట్టయితే, మీరు అప్లై చేసే పోస్టును బట్టి మెట్రికులేషన్ అనగా 10వ తరగతి, అలాగే హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అనగా ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి, అనగా డిగ్రీ పూర్తయి ఉండాలి. మరి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్టును బట్టి మీ విద్యార్హతలు అనేవి ఉంటాయి. మరి ఈ పోస్టుకు దరఖాస్తు చేయడానికి వయసు చూస్తే 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు వయసులో సడలింపు ఉంటుంది. ఇక ఎంపిక విధానం చూస్తే, మీరు అప్లై చేసే పోస్టును బట్టి స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డేటా ఎంట్రీ టెస్ట్, కంప్యూటర్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక పరీక్ష విధానం: పరీక్షలో భాగంగా జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు, అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్ అవేర్నెస్కు 25 ప్రశ్నలు ఇస్తారు, అందుకు కూడా 50 మార్కులు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు, 50 మార్కులు. ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు, 50 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 6, 2023. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 27, 2023. ఆన్లైన్ పేమెంట్ చివరి తేదీ మార్చి 28, 2023. కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ జూన్ లేదా జూలై 2023 మధ్యలో పరీక్షలు ఉండొచ్చు. ఇక ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే www.ssc.nic.in అనే వెబ్సైట్ని సందర్శిస్తే ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. మరి ఎస్ఎస్సి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేస్తే, ఇక్కడ చూస్తూ ఉన్నారు ssc.nic.in అనే వెబ్సైట్ని మనం ఓపెన్ చేసాం. మరి వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి మీరు ఆల్రెడీ ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్కు ఇదివరకే ఏవైనా నోటిఫికేషన్స్కి అప్లై చేసినట్టయితే, మీరు ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. మరలా మీ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఫస్ట్ టైం ఎస్ఎస్సి నోటిఫికేషన్ కానీ లేదా ఎస్ఎస్సి వెబ్సైట్లో కానీ వచ్చినట్టయితే, ఇక్కడ మనకు న్యూ యూజర్ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎస్ఎస్సికి ఒక్కసారి మనం రిజిస్ట్రేషన్ అయితే భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్స్ కూడా మీరు అన్ని వివరాలు ఎంటర్ చేయకోకుండా నేరుగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆల్రెడీ ఎస్ఎస్సికి అప్లై చేసినటువంటి వారు ఇక్కడ లాగిన్ కావచ్చు. ఇంకా మొట్టమొదటిసారిగా మీరు ఎస్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ యూజ్ చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. మరి ఆ వివరాలు మరలా ఉపయోగించి మీరు లాగిన్ అయిన తర్వాత మరి నోటిఫికేషన్కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇది ఎస్ఎస్సిలో 5,000కు పైగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.